ఒక పాట నేను పాడతాను, మీరు తర్వాత. యేసు ప్రేమలో ప్రయాణం, 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 యేసు ప్రేమలో నాలుగు సార్లు అన్నది ఇది అనండి. యేసు ప్రేమలో ప్రయాణం, 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 యేసు ప్రేమలో ప్రయాణం. ఇవన్నీ నార్మల్గా వస్తాయి, ఓకేనా. లాస్ట్ వచ్చేసరికి ఏంటి, అదే అందం ఈ పాటకి. యేసు ప్రేమలో ప్రయాణం, యేసు ప్రేమలో ప్రయాణం. మనమందరము యేసు ప్రేమలో పయనిస్తాం. మన జీవితాలు మొదలుపెట్టాం ఎవరి నామంనా? యేసు నామం అనేది తెలియకపోతే మనం ఈ రోజున ప్రార్థనకు వచ్చేవాళ్ళమా? ఎవరైనా యేసు ప్రభుని గురించి తెలుసుకోవడానికి వచ్చి ఎవరి గురించి తెలుసుకుంటున్నాం? తండ్రి అయినా దేవుని గురించి. కాబట్టి మనము ఎవరి ప్రేమలో ప్రయాణిస్తున్నాం? చెప్పాలి నాకు అందరూ. యేసు ప్రేమలో. అది యేసు ప్రేమలో ప్రయాణం. ఎవ్వరు క్లాస్కి వచ్చామంటే మనం ఎలా ఉండాలి చెప్పాలి నాకు. క్లాస్లో ఎలా ఉండాలి? మీరు ఎలా ఉండాలి? యాక్టివ్గా ఎలా ఉండాలి? స్టాండ్ అంటే ఏం చేయాలి? లేకంటే స్టాండ్, సిట్, స్టాండ్, సిట్, స్టాండ్, స్టాండ్. నువ్వు కూడా ఇస్తున్నావు, కూర్చో. అది అర్థమైందా? సిట్, సిట్. ఇద్దరు గిఫ్ట్కి గెలిచింది. క్లాస్ చెప్పండి. అంటే బద్ధకంగా ముంపుగా ఉన్నవాళ్ళు ఏమవుతారు? హుషారుగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? నేను గెలవాలి గెలవాలన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఉదాహరణకి తెలిసిందిగా మీకే. కాబట్టి మన చెవులు కూడా పనిచేయాలి. నేను మాట్లాడే మాటకి మీరేం చేయాలి? స్పందించాలి. కాబట్టి పాడండి. యేసు ప్రేమలో ప్రయాణం, 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 యేసు ప్రేమలో ప్రయాణం. కలిసి పడదాం అందరం. యేసు ప్రేమలో ప్రయాణం. ప్రేమలో అన్న దగ్గర ఆపకూడదు. యేసు ప్రేమలో ప్రయాణం, 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 యేసు ప్రేమలో ప్రయాణం. అది బాగుందా పాట? మీరు పాడుతున్నారు. యేసు ప్రేమలో ప్రయాణం, 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 యేసు ప్రేమలో ప్రయాణం. యేసు ప్రేమలో ప్రయాణం. అందరూ కలిసి పడదాం. యేసు ప్రేమలో ప్రయాణం, 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 యేసు ప్రేమలో ప్రయాణం.
నేర్చుకున్నాం. క్లాస్ కట్టుకున్నాం అందరూ. వెరీ గుడ్. ప్రార్థన చేసుకున్నాం. లేచి నుంచున్నాం. మహాగణుడను మహోన్నతుడును సర్వోన్నతుడైన తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నాయన ఈ బిడ్డలమైన మమ్మలను దీవించండి. మేము శ్రద్ధగా వాక్యం విని పాటలు నేర్చుకునేలాగా మంచి మనసును దయచేసినందుకు వందనాలు. నాలోని చెడ్డగుణాలు తీసివేయండి. మీపై ఆధారపడినట్లు చేయమని మీ చిత్తమును చిన్ననాటి నుండి నెరవేర్చినట్లు మాకు మంచి బుద్ధిని దయచేయమని తండ్రి ఆరాధనలో అల్లరి చేయకుండా